హాయ్. నిన్న అంటే మేము సాటర్డే మార్నింగ్ మా మేనకోడలు మెచ్యూర్ అయింది. సో, మేము ఆ ఫంక్షన్‌కి అయితే వెళ్తున్నామనమాట. మా హస్బెండ్‌కి అయితే లీవ్ ఇవ్వలేదు. సో, మా హస్బెండ్ ఒక డ్రైవర్‌ని అయితే మాట్లాడారు. ఇంకా ఆ డ్రైవరు, నేను, ప్రైజీ ముగ్గురం కలిసి అయితే కోటికేశ్వరం వెళ్ళడం స్టార్ట్ చేశాము. కోటికేశ్వరం అంటే కోరుకొండ దగ్గర, అంటే రాజానగరం కోరుకొండ దగ్గర కోటికేశ్వరం. మా అన్నయ్య వాళ్ళైతే అక్కడ ఉంటారు. సో, వాళ్ళ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. 2 అవర్స్ జర్నీ తర్వాత మేమైతే ఫంక్షన్‌కి రీచ్ అయిపోయాము. ఎగ్జాక్ట్‌గా అక్కడ ప్రేయర్ స్టార్ట్ అయ్యే టైంకి అయితే మేము రీచ్ అయిపోయాం. ఈవిడనే మా జయ ఆంటీ, అంటే మా అన్నయ్య వాళ్ళ మమ్మీ అనమాట. ఇంకా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడం ఇదంతా హడావిడిగా ఉందన్నమాట. సో, మేము కరెక్ట్గా ప్రేయర్ స్టార్ట్ అయిన 10 మినిట్స్కి వెళ్ళాం కాబట్టి ఇంకా పాస్టర్స్ అందరూ చెప్పే స్పీచ్ ఇవన్నీ కూడా వినడానికైతే మాకు టైం సరిపోయిందనమాట. క్లైమేట్ కూడా అస్సలు బాగాలేదు, ఎక్కడ వర్షం పడుతుందో అని చాలా టెన్షన్ అయితే పడ్డాం, కానీ వర్షం అయితే పడలేదు. ఇంకా తినైతే షైనీ అనమాట. తను కూడా మా చెల్లి. తనకు కూడా మ్యారేజ్ అయిపోయింది. 2 కిడ్స్. నాకన్నా చాలా చిన్నదనమాట తిను, వాళ్ళ పాప. చాలా పెద్ద పేరైతే చెప్పారు ఈ పాపకి. పిల్లయితే ఎంత ఉందో కానీ నేమ్ అయితే మాత్రం చాలా పెద్ద నేమ్ అనమాట. చైత్ర, ఆరోహి, ఇంకా ఏదో సంథింగ్ చాలా పెద్ద పేరైతే చెప్పింది. నాకైతే గుర్తులేదు కానీ చాలా యాక్టివ్గా అయితే ఆడుకుంటుందన్నమాట చక్కగా. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయిపోయి ఇంకా ఎండింగ్కి వచ్చేసేటప్పటికి మా ఆంటీని కూడా కొద్దిసేపు అయితే మాట్లాడమన్నారు. సో, ఇంకా పాపకి కొన్ని మంచి మంచి విషయాలైతే చెప్తూ మా ఆంటీ గారు కూడా ఒక 5 మినిట్స్ అయితే స్పీచ్ ఇచ్చారు. అది కూడా చాలా మంచిగా చెప్పారనమాట వర్డ్స్ అయితే. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయిన చాలా సేపటికైతే మా ఆంటీ, ఇంకొక ఆంటీ కూడా వచ్చిందనమాట. ఇంకా వీళ్ళందరూ కూడా మా చైల్డ్‌హుడ్ మెమరీస్‌లో ఒక పార్ట్ అనమాట. మా చైల్డ్‌హుడ్ అంతా ఈ ఆంటీ వాళ్ళ దగ్గరే అయిపోయింది. వీళ్ళతోనే అనమాట మేము టైం స్పెండ్ చేసేదంతా కూడా. ఇంకా అంతా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఒక్కొక్కరుగా వెళ్ళి ఇంకా మా మేనకోడల్ని అయితే బ్లెస్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా ఆంటీ, నేను కూడా అయితే స్టేజ్ ఎక్కి ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్ జరిగినా మనకి పిక్స్ తీసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ కదా. సో, ఫోటోషూట్‌కి అయితే మేము వెళ్ళామన్నమాట. ఇంకా సాంద్రత్నం ఆంటీ, జయ ఆంటీ అనమాట. మా మమ్మీకి వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. సో, ఇంకా ఆంటీ, మేము అందరం కూడా పిక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా ముందుగా అందరం సింగిల్ పిక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా తర్వాత అందరం కలిసాం కాబట్టి ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము. బ్లాక్ కలర్ ఫ్రాక్ వేసుకున్నదైతే సువర్ణ, మా అక్క వాళ్ళ కూతురు అనమాట. మా అక్క అయితే రాలేదు కానీ సువర్ణ అయితే వచ్చింది. సో, ఇంకా మేమందరం కలిసి పిక్స్ అయితే తీసేసుకున్నాము. ఇంకా ప్రైజీ కూడా ఫొటోస్కి అయితే స్టిల్ చాలా బాగా ఇచ్చిందనమాట. చాలా చాలా రోజుల తర్వాత ఈ మధ్యన పెళ్ళిళ్ళలో కానీ ఫంక్షన్స్లో కానీ బఫే భోజనాలే కానీ చాలా రోజుల తర్వాత ఇలా టేబుల్స్ వేసి బంతి భోజనాల్లో పెట్టారనమాట. చాలా బాగా అనిపించింది. ప్రైజీ కూడా ఫస్ట్ టైం అనమాట ఇలా టేబుల్ దగ్గర కూర్చొని తినడం. సో, ప్రైజీ కూడా బాగా ఎంజాయ్ చేసింది. ఫుడ్ అయితే తినలేదు కానీ అలా కూర్చొని అన్నీ పెట్టడం అయితే ఎంజాయ్ చేసింది. ఇంకా ఫైనల్గా రిటర్న్ గిఫ్ట్స్ అయితే తీసుకొని మేము మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. క్లైమేట్ బాగాలేదు కాబట్టి ఎక్కువసేపు అయితే మేము అక్కడ వెయిట్ చేయకుండా ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా ఆంటీ సువర్ణ కూడా కొంత దూరం వరకు మాతో వస్తామని చెప్పారనమాట. సో, కొద్దిసేపు వాళ్ళు కూడా మాతో జర్నీ చేశారు. ఇంకా ప్రైజీ స్టార్టింగ్ ట్రబుల్ కానీ తర్వాత ఇంకా కలిసిపోయిందంటే మాత్రం వాళ్ళతో చాలా బాగా ఆడుకుంటుంది కదా. ఇంకా వాళ్ళు వెళ్ళిపోగానే డల్ అయిపోయిందనమాట ప్రైజీ. వాళ్ళని కూడా మనతో తీసుకెళ్దామని చెప్పి కొంతసేపు ఏడ్చిందనమాట డల్ ఫేస్ పెట్టుకుని. ఇంకా ఫైనల్గా మళ్ళీ 2.5 అవర్స్ జర్నీ తర్వాత మేమైతే మళ్ళీ ఉప్పాడైతే రీచ్ అయిపోయాము. క్లైమేట్ బాగాలేదు కాబట్టి జస్ట్ ఒక ఫ్యూ అవర్స్ మాత్రమే ఫంక్షన్లో ఉండైతే వచ్చేసాము. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.